నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి చెప్పుకుందాం. లంగ్స్, మన ఊపిరితిత్తుల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఊపిరితిత్తులకు వచ్చే జబ్బుల్లో ప్రధానమైనది మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆయాసం లాంటిది వస్తుంది. ఆయాసం అనేది ప్రధానంగా 100కి 60-70 మందిలో మనం ఈ ఆయాసం చూస్తుంటాం. ఈ ఆయాసం ఎందుకు వస్తుంది ఏంటి అనే దానికి మనం చూసుకుంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే కొందరికి అలర్జీ వల్ల ఫస్ట్ అక్యూట్ బ్రాంకైటిస్ వస్తుంది. అంటే మనం బ్రాంకస్, మనకు ఏదైతే గాలిని తీసుకుపోతుందో దాన్ని మనం బయట నుండి పైన ఉండేది విండ్ పైప్ అంటాం, దాని కింద ఉండేది బ్రాంకస్. ఏదైతే లంగ్స్ లేకపోతుందో దాన్ని బ్రాంకస్ అంటాం. ఆ బ్రాంకస్ అనేది దానికి మళ్ళీ ఆల్వియోల్స్ అని ఉంటాయి. ఆ ఆల్వియోల్స్కి మళ్ళీ పైన ఒక లైనింగ్లో ఏర్పడి ఆ లైనింగ్ లోపల ఆల్వియోల్స్ ఉంటాయి. ఇది దాని స్ట్రక్చర్ అయితే మనం తీసుకునేది బయట కొందరికి ఏంటంటే ఒక చలికాలం, ఎండాకాలం మారగానే చలికాలంలో అలర్జీ లాగా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఒక ఇమ్యూన్ డెఫిషియన్సీ అని కూడా అంటాం మనము. వాళ్ళ ఇమ్యూన్ పవర్ కూడా బాడీలో సరిగా లేకపోయినా కూడా చిన్న దానికి ఊరికనే జలుబు చేస్తూ ఉంటుంది. జలుబు చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమి కాదు. మనం స్టార్టింగ్ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా కానీ జలుబు చేసినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది లోపలికి పోయి లంగ్స్లో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని ఆయాసం కింద స్టార్ట్ అవుతుంది. ఆయాసం అంటే ఏం లేదు, ఇప్పుడు చెప్పినట్టు ఆ బ్రాంకస్కు ఇన్ఫ్లమేషన్ వచ్చి దగ్గరికి ముడుచుకుపోద్ది. ఎప్పుడైతే దగ్గరికి ముడుచుకుంటుందో మనకు గాలి పీల్చుకోవడానికి, గాలి పోవడానికి మార్గం లేదు. కాబట్టి మనం కూడా ఎక్కువ ఇలా పీల్చుకుంటూ ఇలా వదలాల్సి వస్తుంది. ఎందుకు అంటే గట్టిగా పీలుస్తేనే కానీ అది లోపలికి పోయి, ఎందుకు ఆ ఎయిర్వే అనేది దగ్గరికి అయిపోయింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల. ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఫస్ట్ స్టార్టింగ్లో నీకు ఇప్పుడు చెప్పినట్టు క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానివల్ల మనకు వైరస్ ఎంటర్ అవుతుంది. వైరస్ ఎంటర్ అయినప్పుడు మనం స్టార్టింగ్లో ఒక 2-3 ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకొని దాన్ని తగ్గించుకోగలిగితే అది ఇంకా కొంచెం మనకు బాడీకి ఇబ్బంది చేయకుండా ఉంటుంది. వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఆ ముక్కులో ఉండే మనకు ముక్కులు కానీ గొంతులు కానీ వైరస్ ఏదైతే ఘాటు పెట్టి వెళ్ళిపోతుందో, అంటే మనం జస్ట్ లైక్ కింద పడి దెబ్బ గీక్కున్నప్పుడు ఏమి కాదు, గీక్కొని కొద్దిగా 2 రోజులు 3 రోజులు కానీ అక్కడ చీము పడుతుంది. ఆ విధంగా వైరస్ ఎప్పుడైతే గీకి వెళ్ళిపోతుందో ఆ ఏరియాలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ చీములాగా చేరడం, ఇన్ఫ్లమేషన్ రావడం, జ్వరం రావడం, దగ్గు రావడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే స్టార్టింగే మనం ఏంటంటే ఒక 2-3 రోజుల వరకు మనకు ఆ వైరస్ ఎంటర్ అయినప్పుడు ఏమి కాదు. ఆ టైంలో మనం ఒక హోమియో కావచ్చు, దగ్గరలో ఉండే ఏదైనా కావచ్చు, లేదా ఇంట్లోనే ఉండి హోమ్ రెమెడీస్, కొంచెం వేడి వాటరు, ఆ వేడి వాటర్లో కొంచెం పసుపు, లేదా కొందరు పాలల్లో పసుపు వేసుకోమంటారు. సరే, ఏదో ఒక విధంగా ఒక పసుపు అనేది కూడా మనకు ఒక యాంటీబయాటిక్, అటువంటి వేసుకొని తాగినా మనకు అది ఫర్దర్గా డ్యామేజ్ చేయకుండా మనం ఆపగలుగుతాం. సరే, ఆపలేదు, జరిగిపోయే డ్యామేజ్ జరిగిపోయింది, అది లంగ్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ రోజుల్లో ఎక్కువగా యాంటీబయాటిక్స్ అయితే ఎక్కువ వాడుతుంటాం. మనకు ఇంకా తగ్గలేదని చెప్పి ఇమీడియట్గా స్టార్టింగే నెబులైజర్స్, ఇన్హేలర్స్ ఇవన్నీ ఎక్కువగా వాడుతున్నాం. ఇవన్నీ ఏంటంటే అండి మనకు క్యూర్ కాదు, పర్మనెంట్ క్యూర్ కాదు, టెంపరవరీ. ఎందుకంటే ఈ ఇన్హేలర్ ఏం చేస్తుంది, ఇప్పుడు చెప్పినట్టు ఆ ఎయిర్వేను బ్రాడ్ చేస్తుంది. బ్రాడ్ చేసినప్పుడు నీకు తీసుకున్న ఊపిరి అనేది ఫ్రీగా ఆడుతుంది, నాకు బాగుంది అనిపిస్తుంది. ఎన్ని రోజులు బాగుంటుంది? ఫస్ట్ స్టార్టింగ్లో 1 నెల బాగుండొచ్చు, 2 నెలలు బాగుండొచ్చు. తర్వాత కంటిన్యూ అది వేసుకోకపోతే రాత్రి వేసుకుంటున్నా అండి, పగలు వేసుకుంటున్నా, పగలు 2 సార్లు, రాత్రి 2 సార్లు, అన్ని సార్లు కొడితే కూడా మనకు బాడీ అనేది ఇమ్యూన్ పవర్ తగ్గిపోయి బాడీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. బాడీ వీక్ కాదేం కాదని కొంతమంది చెప్తుంటారు, కానీ చెప్పినా మనకు కొన్ని కార్టిజోన్స్ అవి ఉంటాయి. కాబట్టి టెంపరరీ రిలీఫ్గా అవి వాడుకున్నా పర్మనెంట్ రిలీఫ్ ఎక్కడ ఉంటుందని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేసుకొని మీరు చూసుకుంటే, ఒక హోమియోలో మీరు ఎక్కడైనా చూసుకోండి, మనకు పర్మనెంట్ రిలీఫ్ అయితే దొరుకుద్ది. ఇప్పుడు ఆస్తమా అన్నట్టుగా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వచ్చే ఆస్తమాలో దీన్ని పెద్దవాళ్ళలో ఏమంటే ఒక్కొక్కసారి పూర్వం దీన్ని ఫార్మర్స్ లంగ్ అంటే COPD, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇదేంటంటే పూర్వం పెద్దవాళ్ళకే వచ్చేది, అది ఊర్లలో వచ్చేది. ఎందుకు ఆ ఫార్మర్స్ లంగ్ అని కూడా అంటాం దీన్ని. ఎందుకు వ్యవసాయదారులు తూర్పారబట్టినప్పుడు ఆ వచ్చే దుమ్ము అనేది ఎక్కువ పీల్చుకుంటూ ఉంటారు. మేము కూడా చిన్నపిల్లలప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినాం. ఒకసారి వాటి దగ్గర పోయి పీల్చుకుంటే 2 రోజులు అనేది మన ముక్కులో నుంచి నోట్లో నుంచి మనం ఉమ్మేసినా కూడా అదే బయటకు వస్తుంటుంది. మీకు ఎగ్జాంపుల్, ఈరోజు సిటీలో మీకు చూస్తుంటారు, బైక్ పైన బయట 1 గంట తిరిగి వస్తే మీరు ముక్కు చీదిన ఇది ఊసినా నల్లగా వచ్చేస్తుంది. ఎందుకు? ఇదంతా కూడా మనకు ముక్కులో నోట్లో జమ అయి బయటకు వస్తుంటుంది. ఇదే ఉండంగా అందుకే సిటీస్లో మనకు బెంగళూరు సిటీలో ఎక్కువగా ఉంది, ఇది పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఆయాసం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఏమవుతుంది, దాంట్లో పేరులో ఉంది అబ్స్ట్రక్టివ్ పల్మనరీ, లంగ్స్కు అబ్స్ట్రక్షన్ అయినప్పుడు అది ఆ డిసీజ్ అంటాం. దానికి ఇవన్నీ పరిష్కారం, కానీ ఇవన్నీ పరిష్కారం కాదండి. మన హోమియోలో మాత్రం దీనికి 100కి 90-95% మనకు రిలీఫ్ ఉంది.
క్రానిక్ ఆస్తమా కావచ్చు, ఈ సిఓపిడి కావచ్చు, లంగ్స్కి వచ్చి ఏ డిసీజ్ కూడా మీరు మన హోమియోతో కన్సల్ట్ అయ్యి మన హాస్పిటల్నే కాదు ఎక్కడైనా లోకల్గా మీరు కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా వాడండి. ఏదో నేను ఒక వారం తీసుకుని నెల తీసుకుంటే ఆ నెల తగ్గిపోతుంది. మళ్ళీ మీరు వదిలేస్తే మళ్ళీ నెలకు 2 నెలలకు మళ్ళీ రావచ్చు, సార్ హోమియో వాడినా మాకు తగ్గలేదు సార్ అని. హోమియో వాడినా తగ్గలేదనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఎందుకు అంటే అల్లోపతి వాడినా తగ్గలేదు కదా, ఇంకోటి వాడినా తగ్గలేదు కదా, అది వాడుతున్నారు ఉపశమనం. కానీ పర్మనెంట్గా తగ్గించేదానికి అడిగొచ్చి 1 నెల వాడినా నాకు తగ్గలేదని ఎట్లా అడుగుతారండి? అట్లా అడగొద్దు కదా. మీరు రెగ్యులర్గా వాడండి. డాక్టరే చెప్తాడు ఇంకా చాలు మీకు మెడిసిన్ అన్నప్పుడు ఆపేస్తే పర్మనెంట్గా పోద్ది. 170-80 మంది పేషెంట్లు ఈ ఆస్తమా పేషెంట్లు అయితే మనము క్యూర్ చేస్తున్నాం, క్యూర్ అయితే అవుతున్నాయి. అలాగే మనకు హోమియోలో క్యూర్ కాదు అని ఉంటే ఏదన్నా ఉంటే మేమే చెప్తాం. కొన్ని క్యూర్ కాకపోవచ్చు, కొన్ని క్రానిక్ ఏది ఆస్టియోఆర్థరైటిస్ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ చాలా వరకు మనం క్యూర్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మోకాలకు వచ్చిందో మోకాలు లాక్కుడిని మొత్తం దాని మీద కూర్చున్న తర్వాత మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాం? ఏం చేయలేం. అప్పుడు ఆర్థోపెడిక్ దగ్గర పోయి ఆ గ్రాఫ్టింగ్ చేసి ఏదైనా తొడుక్కొని అక్కడ పోయి చేయించుకోండి అని చెప్తాం. అట్లా చేత కాదని చెప్తాం. చేతనేటి క్యూర్ చేసుకోండి. ఇవన్నీ కూడా మన చేతిలో ఉండేటియే. అంతేగాని దాన్ని క్యూర్ కాదని చెప్పి మీరు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల సంవత్సరం కష్టపడి హోమియో వాడండి. రెగ్యులర్గా మీకు మెడికేషన్ డాక్టర్ గారు ఇస్తారు. చేంజ్ చేస్తూ మెడికేషన్ ఇస్తే మీకు పర్మనెంట్ రిలీఫ్ వస్తుందండి. దీంట్లో మాత్రం రాదనేది కొంచెం సమస్య లేదు. మీకు ఏ డాక్టర్నైనా మీరు హోమియో డాక్టర్ కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ సిమ్టమ్స్ని చూసి మీ లిస్టును చూసుకొని ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ నెలను ఒకే మెడిసిన్ ఇచ్చేదానికి లేదు. ఇప్పుడు మనము చెప్పినట్టు మోడర్న్ మెడిసిన్లో ఒకే రకం మెడిసిన్ ఒకటే 4గురికి ఇస్తాం. దీంట్లో అట్లా ఉండదు. ఒక మెడిసిన్ ఒక పర్సన్కు ఈ మెడిసిన్ పనిచేస్తే ఈ మెడిసిన్ ఇంకొక పర్సన్కు పనిచేయదు. అందుకే మనము టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటాం. ఈ టోటల్ సిమ్టమ్స్ని తీసుకొని మనము అనలైజ్ చేసుకొని మెడిసిన్ ఇవ్వాలి. ఒక పేషెంట్ రాగానే మనకు వాళ్ళ హిస్టరీ తెలియదు. ఫస్ట్ డాక్టర్ టు పేషెంట్ రిలేషన్ ఏర్పడాలి. అప్పుడు ఎప్పుడు ఏర్పడుతుంది? 2 నెలల్లో 3 నెలల్లో 5 నెలలు వచ్చినప్పుడు ఆయన పూర్తిగా ఫ్రీగా డాక్టర్తో మాట్లాడగలుగుతాడు. డాక్టర్ కూడా ఫ్రీగా కొన్ని సిమ్టమ్స్ అతని నుంచి రాబట్టగలుగుతాడు. ఎప్పుడైతే పూర్తిగా రాబడతాడో అప్పుడు మీకు ఆ డిసీజ్కి సంబంధించిన మెడిసిన్ అయితే కరెక్ట్గా వచ్చి మీకు 100% క్యూర్ అవుతుంది. అంతేగాని నువ్వు రాగానే కొన్ని అడగలేని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ డాక్టర్ సాబ్ ఎందుకబ్బా ఇట్లా అడిగాడు అని అనుకుంటాం. మేము డాక్టర్ దగ్గర కూర్చొని మేము అర్ధగంట 40 నిమిషాల్లో కేస్ హిస్టరీ తీసుకుంటేనే ఎందుకు సార్ ఎంతసేపు అని అడుగుతారు. ఎందుకు అంటే మనం హెడ్ టు ఫుట్ మాకు మొత్తం హిస్టరీ రావాలి. ఆ హిస్టరీ వస్తేనే మనకు మెడిసిన్ మారుతుంటుంది, మెడిసిన్ చేంజ్ అవుతుంది. ఒక్కోసారి వచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పలేడు అబ్బాయి. కొన్ని మనం కూడా చెప్పాం కదా, మొహమాటని కొన్ని అడగలేము, కొన్ని అడగకూడని కూడా ఉంటాయి. మనం నోట్లోకి వస్తే కానీ అడగలేం. అందుకు కాబట్టి ఇవన్నీ మనకు ఆ పేషెంట్ టు డాక్టర్ ర్యాప్ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో పేషెంటే చెప్పగలుగుతాడు. సార్ అక్కడ టైంలో అది జరిగింది సార్, నాకు ఈ టైంలో ఇది జరిగింది సార్, నేను చిన్నప్పుడు అలా ఉండేవాడిని సార్, ఇంకోసారి ఇట్లా ఉండేవాడిని సార్ అని చెప్పి పేషెంటే మనకు దాని గురించి చెప్పగలుగుతాడు. అందుకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సిఓపిడి కావచ్చు, ఈ లంగ్స్కి సంబంధించి ఏ డిసీజ్ అయినా కానీ మనం తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ మనవి చేసుకుంటున్నా. హోమియోలో తగ్గదనేది అపోహ పక్కన పెట్టండి. 100% దీంట్లో ట్రీట్మెంట్ ఉంది. ఎక్కడో సాట మీరు దీన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోగలరని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.